యెరూషలేము అనేది మృత సముద్రానికి 2300 అడుగుల ఎత్తులో ఉంది. గమనించాలి, ఆ రోజుల్లో ఈ యెరూషలేము అనేది మృత సముద్రానికి 2300 అడుగుల ఎత్తులో యెరూషలేము ఉంటే 1300 అడుగులో సముద్రానికి దిగువన ఈ యొక్క యెరికో ఉందండి. ఈ యెరూషలేము అనేది ఎత్తైన కొండల మధ్యలో ఉంది, ఎత్తులో ఉంది. యెరికో అనేది పల్లంలో ఉంది. ఈ వ్యక్తి కనుక మనం ఆలోచన చేస్తే యెరూషలేము నుంచి యెరికోకు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఉన్నతమైన స్థితిలో నుంచి, దేవుని మందిరంలో నుంచి, దేవుని సహవాసంలో నుంచి, దేవుని ఇంటిలో నుంచి ఈ వ్యక్తి ప్రయాణం చేస్తున్నాడు. ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాడు అంటే యెరికోకు ప్రయాణం చేస్తున్నాడు. ఎత్తులో నుంచి కిందకు దిగువకు ప్రయాణం చేస్తున్నాడు.